Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఫాస్ఫరస్ అల్లోట్రోపిక్ ఫార్మ్స్. ఓకే, ఇప్పటివరకు మనం నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ స్టడీ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫాస్ఫరస్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అల్లోట్రోపిక్ ఫార్మ్స్. ఫాస్ఫరస్ ఈజ్ ఫౌండ్ ఇన్ మెనీ అల్లోట్రోపిక్ ఫార్మ్స్, ద ఇంపార్టెంట్ వన్స్ బీయింగ్ వైట్, రెడ్, బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఫాస్ఫరస్ మనకి చాలా అల్లోట్రోపిక్ ఫామ్లో కనిపిస్తుంది. అయితే ఏంటంటే మనకి అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ ఫాస్ఫరస్, అలాగే రెడ్ ఫాస్ఫరస్, నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ ఫాస్ఫరస్. ఓకే, ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం వైట్ ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, వైట్ ఫాస్ఫరస్ ఈజ్ అ ట్రాన్స్లూసెంట్ వైట్ వ్యాక్సీ సాలిడ్. ఇదేంటి, ఒక వైట్ వ్యాక్సీ సాలిడ్ అనమాట. ఇట్ ఈజ్ పాయిజనస్. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇది పాయిజనస్ నేచర్ ఉందన్నమాట. అలాగే ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ సాల్యుబుల్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్, గ్లోవ్స్ ఇన్ డార్క్. ఓకే, మనం ఈ ప్రాసెస్ని కెమిల్యూసెన్స్ అంటాము. అయితే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇది వాటర్లో ఇన్సాల్యుబుల్, కానీ కార్బన్ డైసల్ఫైడ్లో మాత్రం సాల్యుబుల్. వాటర్లో ఇన్సాల్యుబుల్, కార్బన్ డైసల్ఫైడ్లో సాల్యుబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇది మనకి డార్క్లో గ్లో అవుతుంది అనమాట. డార్క్లో ఇది మనకి గ్లో అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్, కెమిల్యూమినెన్సెస్ అంటాం. ఓకే, డిజాల్వ్స్ ఇన్ బాయిలింగ్ NaOH సొల్యూషన్ ఇన్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ గివింగ్ pH3. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇక్కడ రియాక్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, వైట్ ఫాస్ఫరస్, వెన్ వైట్ ఫాస్ఫరస్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ బాయిలింగ్ NaOH, మనకి వైట్ ఫాస్ఫరస్ని బాయిలింగ్ NaOHలో డిజాల్వ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఫాస్ఫీన్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్. మనకి ఫాస్ఫీన్ ప్రిపరేషన్ మెథడ్లో కూడా వస్తుంది. అలాగే మనకి దీంతోపాటు మనకి ఏంటంటే సోడియం హైపోఫాస్ఫైట్ ఫామ్ అవుతుంది. ఒకసారి ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, NaH2PO2. ఇదేంటి ఫ్రెండ్స్, మనకి దీని యొక్క నేమ్ ఏంటంటే సోడియం హైపోఫాస్ఫైట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. మనకేంటంటే వైట్ ఫాస్ఫరస్ ఈజ్ లెస్ స్టేబుల్ అండ్ దేర్ ఫోర్ మోర్ రియాక్టివ్ దాన్ ద అదర్ సాలిడ్ ఫేజెస్ under normal condition because of a angular strain in the P4 molecule where angles are only 60. It readily catches fire in air to give dense white fumes of P4O10. Okay friends, మనకి ఏంటంటే వైట్ ఫాస్ఫరస్ జనరల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది చాలా అన్స్టేబుల్ ఫ్రెండ్, చాలా అన్స్టేబుల్. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏంటంటే P4 మాలిక్యూల్ మనకి ఇలా ఒక టెట్రాహెడ్రల్ ఫామ్లో మనకి ఏంటంటే అరేంజ్ అయి ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. బాండ్ యాంగిల్ 60 అనమాట. ఇక్కడ బాండ్ యాంగిల్ 60 ఉండడం వల్ల ఇదేంటంటే ఇక్కడ మనకి యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ మాలిక్యూల్లో యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఇట్ రెడీలీ క్యాచెస్ ఫైర్ in air to give dense white fumes of P4O10. మనకి ఇదేంటంటే ఆక్సిజన్తో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఇది మనకి ఏంటంటే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ని ఫామ్ చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రియాక్షన్ ఇంపార్టెంట్. అలాగే
ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిస్క్రీట్ టెట్రాహెడ్రల్ P4 మాలిక్యూల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం డిస్కస్ చేసాం. ఇదేంటంటే మనకి ఓకే P4 మాలిక్యూల్. డిస్క్రీట్ మాలిక్యూల్స్ అంటే ఏంటంటే మనకి P4 మాలిక్యూల్స్ P4 అలా మనకి ఈ మాలిక్యూల్ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఓకే, ఒక ఫాస్ఫరస్ మనకి P4 ఫామ్లో ఇలా అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి టెట్రాహెడ్రల్ ఫ్యాషన్లో అరేంజ్ అయి ఉంటాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైట్ ఫాస్ఫరస్. నెక్స్ట్ మనం రెడ్ ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేద్దాం. రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ అబ్టైన్డ్ బై హీటింగ్ వైట్ ఫాస్ఫరస్ ఎట్ 573 Kelvin in an inert atmosphere for several days. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి రెడ్ ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే వైట్ ఫాస్ఫరస్ని మనం సెవరల్ డేస్ హీట్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఎక్కడంటే 573 Kelvin టెంపరేచర్ దగ్గర మనం చాలా రోజుల వరకు హీట్ చేస్తే మనకి ఏంటంటే వైట్ ఫాస్ఫరస్ రెడ్ ఫాస్ఫరస్గా టర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వెన్ రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ హీటెడ్ అండర్ హై ప్రెషర్ ఏ సిరీస్ ఆఫ్ ఫేజెస్ ఆఫ్ బ్లాక్ ఫాస్ఫరస్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, అలాగే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వైట్ ఫాస్ఫరస్ని మనం హీట్ చేస్తే రెడ్ ఫాస్ఫరస్ వస్తుంది. రెడ్ ఫాస్ఫరస్ని హీట్ చేస్తే మనకి బ్లాక్ ఫాస్ఫరస్ వస్తుంది అనమాట. ఓకే, మనకి ఏంటంటే ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూడండి. వైట్ ఫాస్ఫరస్ని హీట్ చేసి రెడ్ ఫాస్ఫరస్గా, రెడ్ ఫాస్ఫరస్ని హీట్ చేసి బ్లాక్ ఫాస్ఫరస్గా మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రెడ్ ఫాస్ఫరస్ పోసెస్ ఐరన్ గ్రే లస్టర్. ఓకే, ఇది మనకి ఐరన్ గ్రే లాంటి కలర్ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి మెరుపు ఉంటుందని అర్థం. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఓడర్లెస్, నాన్ పాయిజనస్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి ఓడర్లెస్, ఎలాంటి స్మెల్ ఉండదన్నమాట. ఓడర్లెస్, అలాగే నాన్ పాయిజనస్. ఓకే, నాన్ పాయిజనస్. మీకు వైట్ ఫాస్ఫరస్ కనుక తీసుకుంటే అది పాయిజనస్ ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి ఇది నాన్ పాయిజనస్. నెక్స్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకే, మనం ఒకసారి వైట్ ఫాస్ఫరస్తో కంపేర్ చేసినప్పుడు వైట్ ఫాస్ఫరస్ ఏంటంటే మనకి వాటర్లో ఇన్సాల్యుబుల్ అవుతుంది. ఓకే, ఇన్సాల్యుబుల్ అనమాట. నెక్స్ట్ అలాగే కార్బన్ డైసల్ఫైడ్లో ఇది సాల్యుబుల్. ఇది ఏంటి వైట్ ఫాస్ఫరస్. అలాగే మనం రెడ్ ఫాస్ఫరస్కి వచ్చినప్పుడు రెడ్ ఫాస్ఫరస్ ఏంటంటే మనకి వాటర్లో డిజాల్వ్ అవ్వదు, అలాగే మనకి కార్బన్ డైసల్ఫైడ్లో కూడా డిజాల్వ్ అవ్వదు. ఓకే, మనకి వైట్ ఫాస్ఫరస్ పాయిజన్ అయితే పాయిజనస్ నేచర్లో ఉంటే మనకి రెడ్ ఫాస్ఫరస్ నాన్ పాయిజన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. కెమికల్లీ రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ మచ్ లెస్ రియాక్టివ్ దాన్ వైట్ ఫాస్ఫరస్. ఇట్ డస్ నాట్ గ్లో ఇన్ ద డార్క్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇలా రియాక్టివిటీ కంపేర్ చేసినప్పుడు మనకి వైట్ ఫాస్ఫరస్ వెరీ రియాక్టివ్, అన్స్టేబుల్ అండ్ రియాక్టివ్. మనకి రెడ్ ఫాస్ఫరస్ ఏంటంటే స్టేబుల్ అండ్ అన్రియాక్టివ్ అనమాట. అలాగే ఏంటంటే మనకి ఇది రెడ్ ఫాస్ఫరస్ డార్క్లో గ్లో అవ్వదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ polymeric consisting of chains of P4 tetrahedral linked together in the manner as shown in the figure 7.3. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే రెడ్ ఫాస్ఫరస్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చాను. రెడ్ ఫాస్ఫరస్ ఏంటంటే మనకి పాలిమెరిక్ ఫామ్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఈ పాలిమర్ ఎలా ఫామ్ అవుతుందంటే P4 మాలిక్యూల్స్. ఓకే, ఈచ్ P4 మాలిక్యూల్స్ ఏంటంటే మనకి లింక్ అయిపోయి ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి మనకి పాలిమెరిక్ ఫామ్ వస్తుంది. అదే మనకి రెడ్ ఫాస్ఫరస్లో చూస్తే ఏంటంటే మనకి సింగిల్ P4 మాలిక్యూల్స్ అనేటువంటి డిస్క్రీట్ మాలిక్యూల్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు కదా. అంటే మనకి అవి P4 మాలిక్యూల్ ఒక 4 ఫాస్ఫరస్ ఆటమ్స్ కలిపి ఒక మాలిక్యూల్గా మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ అలా కాకుండా P4 ఇలా అన్నీ జాయిన్ అయ్యి మనకి ఏంటంటే పాలిమెరిక్ ఫామ్లోకి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ కూడా ఏంటంటే మనకి టెట్రాహెడ్రల్ ఫామ్లోనే ఉంటుంది. అక్కడ వైట్ ఫాస్ఫరస్ కూడా టెట్రాహెడ్రలే, ఇక్కడ రెడ్ ఫాస్ఫరస్ కూడా టెట్రాహెడ్రలే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్లాక్ ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లాక్ ఫాస్ఫరస్ హ్యాస్ 2 ఫార్మ్స్, ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ అండ్ బీటా బ్లాక్ ఫాస్ఫరస్. ఓకే, మనకి బ్లాక్ ఫాస్ఫరస్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా. రైట్,
Alpha black phosphorus is formed when red phosphorus is heated in a sealed tube at 803 Kelvin. It can be sublimated in air and has a opaque monoclinic or rhombohedral crystals. Okay, it does not oxidize in air. ఇదేంటి మనకి ఆల్ఫా గురించి చెప్తున్నాడు. ఆల్ఫా ఏంటంటే మనకి రెడ్ ఫాస్ఫరస్ని కనుక మనం 803 కెల్విన్స్ వరకు హీట్ చేస్తే, ఒక సీల్డ్ ట్యూబ్లో 803 కెల్విన్ వరకు హీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఆల్ఫా ఫాస్ఫరస్ని పొందవచ్చు అనమాట. అలాగే దీన్ని సబ్లిమేషన్ చేయొచ్చు అండి. ఇట్ కెన్ బి సబ్లిమైడ్ ఇన్ ఎయిర్. ఓకే, అంటే ఏంటంటే మనకి సాలిడ్ ఫామ్ నుంచి డైరెక్ట్గా గ్యాషియస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సబ్లిమేషన్ అంటే. అలాగే ఇది ఏంటంటే మనకి ఇది మోనోక్లినిక్ ఆర్ రాంబోహెడ్రల్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇది ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ గురించి. అలాగే ఏంటంటే మనకి ఇది ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ ఇది మనకి ఎయిర్లో ఆక్సిడైజ్ అవ్వదన్నమాట. ఇట్ డస్ నాట్ ఆక్సిడైజ్ ఇన్ ఎయిర్. ఓకే, అంటే ఇది స్టేబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం బీటా బ్లాక్ ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేద్దాం. Okay, beta black phosphorus is prepared by heating white phosphorus at 473 Kelvin under high pressure. It does not burn in air up to 673 Kelvin. ఫ్రెండ్స్ ఏంటంటే మనకి బీటా బ్లాక్ ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వైట్ ఫాస్ఫరస్ని హీట్ చేయడం ద్వారా 473 Kelvin అండ్ హై ప్రెషర్లో హీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే బీటా బ్లాక్ ఫాస్ఫరస్ని ఫామ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇదేంటంటే ఆక్సిజన్ తోటి ఓకే మనకి 673 కెల్విన్ వరకు కూడా ఇది మనకి రియాక్ట్ అవ్వకుండా బర్న్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫాస్ఫిన్ తెలుసు కదండి ఫ్రెండ్స్, మనకి ఫాస్ఫిన్ ఫార్ములా ఏంటి? pH3. ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది మనకి. ఫస్ట్ ముందుగా మనం ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫాస్ఫిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫైడ్ విత్ వాటర్ ఆర్ డైల్యూట్ HCl. సింపుల్ ఫ్రెండ్స్, ఏంటంటే మనం కాల్షియం ఫాస్ఫైడ్ తీసుకొని దాన్ని వాటర్తో కానివ్వండి లేదంటే HClతో కానీ రియాక్ట్ చేయడం ద్వారా మనం ఫాస్ఫిన్ని పొందవచ్చు అనమాట. ఇక్కడ రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. కాల్షియం ఫాస్ఫైడ్ వెన్ రియాక్ట్స్ విత్ 6 moles of water, 6 moles of water, it forms calcium hydroxide and 2 moles of PH3. అలాగే మనం కాల్షియం ఫాస్ఫైడ్ని HClతో రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి రియాక్షన్ ప్రకారం కాల్షియం క్లోరైడ్తో పాటు మనకి ఏంటంటే ఫాస్ఫిన్ కూడా వస్తుందన్నమాట. రైట్, ఇదేంటి మనకి ఫాస్ఫిన్ ప్రిపరేషన్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఇన్ ద ల్యాబొరేటరీ ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ వైట్ ఫాస్ఫరస్ విత్ కాన్సన్ట్రేటెడ్ NaOH సొల్యూషన్ ఇన్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఆఫ్ CO2. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది ముందుగా చదువుకున్నాను. ఓకే, ఇందాక చదువుకున్నట్టు ఏంటంటే మనకి వైట్ ఫాస్ఫరస్ని బాయిలింగ్ NaOH కాన్సన్ట్రేటెడ్ బాయిలింగ్ NaOHతో హీట్ చేసినప్పుడు ఓకే ఇనర్ట్ అట్మాస్ఫియర్, ఇక్కడ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఏంటంటే CO2ని మనం ఇనర్ట్ అట్మాస్ఫియర్ తీసుకొని హీట్ చేస్తే మనకి ఏంటంటే ఫాస్ఫిన్ ఫామ్ అవుతుంది. అలాగే మనకి సోడియం హైపోఫాస్ఫైట్ కూడా ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రియాక్షన్ ఏంటంటే మనకి ఎంట్రన్స్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ రియాక్షన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వెన్ ప్యూర్ ఇట్ ఈజ్ నాన్ ఇన్ఫ్లేమబుల్ బట్ బికమ్స్ ఇన్ఫ్లేమబుల్ ఓవింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ P2H4 ఆర్ P4 వేపర్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే జనరల్గా మనకి ఫాస్ఫిన్ ఏంటంటే మనకి ఇది నాన్ ఇన్ఫ్లేమబుల్. ఓకే, ఇది ఏంటంటే ఇది ఇన్ఫ్లేమబుల్ కాదనమాట, మండదు. ఓకే, కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ఫాస్ఫిన్తో పాటు P2H4 లేదా P4 వేపర్స్ కనుక ఉంటే అప్పుడు ఇది ఇన్ఫ్లేమబుల్, అప్పుడు ఇది మండుతుందన్నమాట. ఓకే, టు ప్యూరిఫై ఇట్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ ఇట్ ఈజ్ అబ్జర్బ్డ్ ఇన్ HI టు ఫార్మ్ phosphonium iodide PH4I which on treating with KOH gives off phosphine. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ రియాక్షన్ ఇంపార్టెంట్. ఫాస్ఫిన్ని ఎలా ప్యూరిఫై చేస్తాం అయితే ఏంటంటే మనకి
ఫాస్ఫిన్కి ఓకే ఫ్రెండ్స్ మనకు తెలుసు. అంటే ఫాస్ఫిన్కి మీరు ఏం చేయండి అంటే హైడ్రోజన్ అయోడైడ్ని యాడ్ చేయండి. హైడ్రోజన్ అయోడైడ్ని యాడ్ చేస్తే మనకి ఏంటంటే ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఆ ఫాస్ఫోనియం అయోడైడ్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ KOHతో ట్రీట్ చేస్తాం. KOHతో ట్రీట్ చేస్తే మనకి ఏంటంటే మన ఫాస్ఫిన్ మనకి ప్యూర్ ఫామ్లో బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ రియాక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, టు ప్యూరిఫై ఇట్ from the impurities, it is absorbed in HI to form phosphonium iodide, which on treating with the KOH gives off phosphine. Okay friends, మనకి ఫాస్ఫిన్ని హైడ్రోజన్ అయోడైడ్తో ట్రీట్ చేస్తున్నాం. ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినటువంటి ఫాస్ఫోనియం అయోడైడ్ని KOHతో రియాక్ట్ చేస్తున్నాం. మనకేంటి మళ్ళీ ప్యూర్ ఫామ్లో ఫాస్ఫిన్ మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫాస్ఫిన్. It's a colorless gas with a rotten fish smell and highly poisonous. Okay friends, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఫాస్ఫిన్ ఒక పాయిజనస్ గ్యాస్. అదే మీరు అమోనియా తీసుకున్నారనుకోండి, అమోనియా నాన్ పాయిజనస్ విత్ స్పంజెంట్ స్మెల్. అమోనియా నాన్ పాయిజనస్ విత్ పంజెంట్ స్మెల్. కానీ ఫాస్ఫిన్ కనుక తీసుకుంటే ఇదేంటి రోటెన్ ఫిష్ స్మెల్ ఉండేటువంటి, అలాగే హైలీ పాయిజనస్ గ్యాస్ అనమాట. రోటెన్ ఫిష్ స్మెల్తో పాటు హైలీ పాయిజనస్ గ్యాస్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇట్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ట్రేసెస్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లైక్ HNO3, Cl2 అండ్ Br2 వేపర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది ఒకవేళ మనకు ఫాస్ఫిన్ కనుక ఓకే మనకి HNO3తో కానివ్వండి, అంటే నైట్రిక్ యాసిడ్తో కానివ్వండి, లేదా క్లోరిన్ ఆర్ బ్రోమిన్తో కనుక కాంటాక్ట్లోకి వస్తే ఇది మనకి ఏంటంటే ఎక్స్ప్లోడ్ అవుతుంది. రియాక్షన్ ఏంటి, ఎక్స్ప్లోడ్ అయ్యేటువంటి రియాక్షన్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ లాంటివి చూద్దాం. ఇట్ ఈస్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ద సొల్యూషన్ ఆఫ్ pH3 ఇన్ వాటర్ డీకంపోజెస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ గివింగ్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ H2. ఓకే, ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ వాటర్లో ఇది slightly soluble అనమాట. ద సొల్యూషన్ ఆఫ్ pH3 ఇన్ వాటర్ డీకంపోజెస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ గివింగ్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ H2. ఓకే, మనకి ఇది వాటర్లో కనుక యాడ్ చేసామనుకోండి, వాటర్లో యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది డీకంపోజ్ అవుతుంది. డీకంపోజ్ అయ్యి మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, మనకి రెడ్ ఫాస్ఫరస్ వస్తుంది, అలాగే మనకి హైడ్రోజన్ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. When absorbed in a copper sulfate or mercury chloride solution, the corresponding phosphides are obtained. ఓకే, మనకి ఏంటంటే మనకి ఫాస్ఫిన్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కానివ్వండి, అలా లేదంటే మెర్క్యూరీ క్లోరైడ్ సొల్యూషన్లో కానీ అబ్జార్బ్ చేసినప్పుడు మనకి ఫాస్ఫైడ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ రియాక్షన్స్ చూద్దాం. ఓకే, కాపర్ సల్ఫేట్ ప్లస్ pH3 ఫాస్ఫిన్. ఓకే, ఏంటంటే మనకి కాపర్ ఫాస్ఫైడ్ ఫామ్ అవుతుంది అనమాట. అలాగే మనకి మెర్క్యూరీ క్లోరైడ్తో ఫాస్ఫిన్ని రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే మెర్క్యూరిక్ ఫాస్ఫైడ్ ఫామ్ అవుతుంది. ఫాస్ఫిన్ ఈజ్ వీక్లీ బేసిక్ లైక్ అమోనియా గివింగ్ ఫాస్ఫోనియం కాంపౌండ్స్ విత్ యాసిడ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి అమోనియా లాగానే ఇది కూడా ఏంటంటే బేసిక్ నేచర్ని చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఫాస్ఫిన్ దగ్గర ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నాయన్నమాట. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని వేరే యాసిడ్స్కి అలాంటి వాటికి డొనేట్ చేసి ఇది బేస్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. when pH3 combines with HBr, ఓకే, ఇట్ ఫార్మ్స్ ఫాస్ఫోనియం బ్రోమైడ్. ఇదే రియాక్షన్ని మనం HIతో కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఏమొస్తుందంటే మనకి ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూజెస్ చూద్దాం ఫ్రెండ్స్. ద స్పాంటేనియస్ కంబషన్ ఆఫ్ ఫాస్ఫిన్ ఈజ్ టెక్నికల్లీ యూజ్డ్ ఇన్ హోమ్స్ సిగ్నల్ containers containing calcium carbide and calcium phosphide are pyrazed and thrown in the sea when the gases evolve to burn and serve as a signal. It is also used in smoke screens. Okay friends, మనకి ఇది జనరల్గా నేవీలో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా సైలర్స్ సముద్రాల్లో అలా చిక్కుకున్నప్పుడు దీన్ని మనకి హోల్మ్స్ సిగ్నల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. అంటే ఇది ఒక మనకి ఫైర్ను జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫైర్ను జనరేట్ చేసి మనకి ఒక సిగ్నల్ లాగా
ఇండికేట్ చేస్తుంది అనమాట రెస్క్యూ టీమ్స్కి. అంటే ఇందులో ఏంటంటే మనకి కాల్షియం కార్బైడ్ అలాగే కాల్షియం ఫాస్ఫైడ్, కాల్షియం కార్బైడ్ కాల్షియం ఫాస్ఫైడ్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఓకే మనకి ఏంటంటే సీలోకి విసురుతారనమాట. అంటే సముద్రంలోకి లేదా వాటర్లో విసిరేస్తారనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇది రియాక్షన్ జరిగి ఓకే మనకి ఫైర్ జనరేట్ అవుతుంది. ఇది వాటర్లో కూడా మనకి ఫైర్ని జనరేట్ చేస్తుంది. ఈ ఫైర్ ఏంటంటే మనకు ఒక సిగ్నల్ లాగా యూజ్ అవుతుంది. ఓకే దీంతో మనకి ఏంటంటే రెస్క్యూ టీమ్ మనకి ఎక్కడైనా ఈ షిప్స్ని రెస్క్యూ చేస్తారనమాట. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ స్మోక్ స్క్రీన్స్లో కూడా మనకి దీన్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం. ఇన్ వాట్ వే కెన్ ఇట్ బీ ప్రూవ్డ్ దట్ PH3 ఈజ్ బేసిక్ ఇన్ నేచర్? ఓకే మనకి PH3 బేసిక్ నేచర్ ఉందని ఎలా మనం ప్రూవ్ చేయగలుగుతాం అనమాట. చూద్దాం ఫ్రెండ్స్. PH3 reacts with acids like HI to form PH4I, which shows that it is basic in nature. ఓకే మనం బేసిక్ నేచర్ PH3కి ఉండేటువంటి ఫాస్ఫేన్కి ఉండేటువంటి బేసిక్ నేచర్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్? సింపుల్గా మనకి యాసిడ్స్ తోటి రియాక్ట్ చేయడం ద్వారా మనం HBrతో కానివ్వండి లేదా HIతో కానీ రియాక్ట్ చేస్తే మనకి ఏంటంటే కరస్పాండింగ్ ఫాస్ఫోనియం హాలైడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే PH3 రియాక్ట్స్ విత్ ఫాస్ఫేన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ అయోడైడ్ టు గివ్ ఫాస్ఫోనియం అయోడైడ్. ఓకే ఎందుకంటే మనకి ఇక్కడ ఫాస్ఫేన్ మీద ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాసిడ్కి డొనేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు ఫ్రెండ్స్? ఫాస్ఫోనియం అయోడైడ్ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అదే చెప్పారు ఏంటంటే డ్యూ టు లోన్ పెయిర్ ఆన్ phosphorus atom. Due to lone pair on phosphorus atom, PHC is acting as a Lewis base in the above reaction. Okay, next ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని డిస్కస్ చేద్దాం. బాండ్ యాంగిల్ ఇన్ PH4. బాండ్ యాంగిల్ ఇన్ PH4 ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఇన్ PH3. వై? మనకి ఏంటంటే PH3లో కంటే PH4+లో అంటే ఫాస్ఫోనియం అయాన్లో బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది ఎందుకని అడుగుతున్నారు. ఓకే మనం ముందుగా వీటి స్ట్రక్చర్స్ రాసుకుందాం ఫ్రెండ్స్. స్ట్రక్చర్స్ రాస్తే మనకి PH4 ఓకే ఫాస్ఫోనియం అయాన్, PH3 ఫాస్ఫేన్. ఓకే ఇక్కడ మనకి ఏంటంటే ఫాస్ఫేన్ స్ట్రక్చర్ కనుక రాసినప్పుడు PH3లో మనకి ఇది ఏంటంటే ఓకే పిరమిడల్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. అలాగే మనం PH4లో చూసినప్పుడు PH4 ఏంటంటే మనకి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అనమాట. PH4 టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. ఇక్కడ ఏంటంటే మనకి PH3 పిరమిడల్ స్ట్రక్చరు, PH4 టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. మనకు తెలుసు ఫ్రెండ్స్ టెట్రాహెడ్రల్లో ఏంటంటే మనకి 109.5 అలా ఉంటుంది బాండ్ యాంగిల్. ఓకే మనకి అలాగే PH3 పిరమిడల్ స్ట్రక్చర్. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే లోన్ పేర్ బాండ్ పేర్ మధ్యలో ఉండేటువంటి రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్ 109 కంటే కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఇది రీజన్ ఫ్రెండ్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫౌండ్ వెన్ PH3 రియాక్ట్స్ విత్ అన్ యాసిడ్? ఓకే యాసిడ్తో రియాక్ట్ అయిన ఫాస్ఫిన్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందని అడుగుతున్నారు. ఓకే ఇది సింపుల్ ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే PH3 ఒక HBrతో రియాక్ట్ చేయండి. HBrతో రియాక్ట్ అవుతే మనకి ఏంటంటే ఫాస్ఫోనియం బ్రోమైడ్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఫాస్ఫీన్ ఒక బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి సాల్ట్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ వైట్ ఫాస్ఫరస్ ఈజ్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ NaOH సొల్యూషన్ ఇన్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఆఫ్ CO2. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సింపుల్ ఇక్కడ ఏంటంటే మనకి వైట్ ఫాస్ఫరస్ని కనుక మనం ఓకే బాయిలింగ్ NaOHతో రియాక్ట్ చేసినప్పుడు, కాన్సన్ట్రేటెడ్ బాయిలింగ్ NaOHతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఫాస్ఫీన్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫాస్ఫీన్ ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఏంటంటే సోడియం హైపోఫాస్ఫైట్ కూడా ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.